మార్నింగ్ ఫ్రెండ్స్, ఈ రోజు నుంచి నా అనుభవం కష్టాలు ఎందుకు వస్తాయి, బాధలు ఎందుకు వస్తాయి, సంతోషాలు ఎందుకు వస్తాయి, వీటి గురించి నేను వీడియో చేయాలనుకుంటున్నా. అది నా అనుభవం ద్వారా. మన శనిదేవుడు మనకు ఎంటర్ అయ్యే ముందు ఇచ్చే ఫలితాలు ఏంది, ఎంటర్ అయిన తర్వాత మన జీవితంతో ఎలా ఆడుకుంటాడు, ఆయన కావాలని ఆడుకుంటాడా లేకపోతే గతంలో మనం చేసిన తప్పులకి శిక్షిస్తాడనే దాని గురించి తెలుసుకోవాలంటే రెగ్యులర్గా నా వీడియో చూడండి. పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 చాలా భాగాలు వస్తుంది. ఇది నా అనుభవాన్ని జోడించి చెప్తున్నాను. జ్యోతిష్కం కాదు, జాతకం కాదు. జ్యోతిష్కం అనేది కరెక్టేనండి, కానీ చెప్పేవాళ్ళు స్వార్థం కోసం ముడిపోతే అలా జరుగుతుంటుంది. జాతకం కరెక్ట్గా చేస్తే 100% బాగుంటుందండి. శనిదేవుడు మన ఇంట్లో ముందు ప్రవేశించే ముందు ఎలా ప్రవేశిస్తాడు, స్నేహితుల ద్వారానా, అల్లుళ్ళ ద్వారానా, కోడళ్ళ ద్వారానా, బంధువుల ద్వారానా, లేకపోతే ఇంకా ఎలా ప్రవేశిస్తాడని దాని గురించి కూడా చెప్తాను. నా వీడియోలు మటుకు తప్పనిసరిగా ప్రతిరోజు చూడండి. ఆయన మనకు పడితే మనకి ఎలాంటి కష్టాలు మొదలవుతాయి అంటే, పేదవాడికి ఎలాంటి కష్టాలు మొదలవుతాయి, మధ్యతరగతి వాడికి ఎలాంటి కష్టాలు మొదలవుతాయి, ధనవంతుడికి ఎలాంటి కష్టాలు మొదలవుతాయి, రాజకీయ నాయకుడికి ఎలాంటి కష్టాలు మొదలవుతాయి, ఇవన్నీ కూడా చెప్తా. రోజు నా వీడియో చూడండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.